అసలు రోజు రోజుకి బిగ్ బాస్ మొత్తం కూడా ఎట్లా దిగజారిపోతున్నారంటే హౌస్ మేట్స్ అట్లా అంతగానం దిగజారిపోతున్నారనమాట. మరి ఇంతగానం చూస్తున్నాం కానీ ఇక పదే పదే ఆ పనిలోనే ఉంటారా? ఇక అదే నా ఊకే హౌస్కి వచ్చినామంటే ఇక ఎప్పుడు గొడవలు పడ్డమేనా? ఇంకొక దారే లేదా? ఇంకొకటి ఇంకా అసలు చెయ్యడమే లేదా? ఊకే గొడవలు గొడవలు గొడవలు. లేచామా గొడవ పడ్డామా, తిన్నామా గొడవ పడ్డామా, స్నానం చేసామా గొడవ పడ్డామా, రెడీ అయ్యామా గొడవ పడ్డామా, టాస్క్ వచ్చిందా గొడవ పడదామా, టాస్క్ అయిపోయిందా గొడవ పడదామా, నామినేట్ చేద్దామా గొడవ పడదామా, డిస్కషన్ వచ్చిందా గొడవ పడదామా, నన్ను ఎవరైనా అన్నారా గొడవ పడదామా, నన్ను ఏమైనా తిట్టారా గొడవ పడదామా, నాకెళ్ళి చూసారా గొడవ పడదామా, నాకెళ్ళి గుసగుసలు ఆడుతున్నారా గొడవ పడదామా, పడుకున్నారా గొడవ పడదామా, లేచామా గొడవ పడదామా. ఊకిదేనా ఊకే 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 మీకు బోర్ కొట్టట్లేదా? మాకైతే నిజంగా బోర్ కొడుతుంది. అసలు ఎప్పుడు రా టీవీ ఆఫ్ చేయాలి అన్నంత అనిపిస్తుంది అనమాట. ఇంట్లో అసలు బిగ్ బాస్ పెట్టుకొని చూస్తుంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తున్నారు భయ్య, ఏంటి ఇంట్లో ఏమైనా గొడవ అవుతుందా అని అంతగానం చేస్తున్నారు. ఇప్పటి వరకు అంతగా అనిపించలేదు నాకు. అసలు నిన్నటి జరిగిన ఎపిసోడ్లో ఈ ఆయిషాకి రీతుకి జరిగిన గొడవలో అసలు ఒక బౌల్ కోసం, ఒక గిన్నెలు రుద్దేది బౌల్, ఆ బౌల్ కోసం గొడవ పడ్డారు. అసలు అబ్బబ్బబ్బా నువ్వెంత నేనంత అన్నట్టే కొట్టుకున్నారు. నిజంగా నాకు ఎంత గలీజు అనిపించిందంటే వీళ్ళు ఎట్లా గొడవ పడుతున్నారంటే నార్మల్ గా అసలు వీళ్ళు సెలబ్రిటీసా అన్నట్టే లేరనమాట. బయట గొడవ పడతారు చూసారా, చేపల మార్కెట్ కాడ ఉంటది చూసారా, గోల గోల అట్లుంది. ఒక్కొక్కళ్ళు అయితే అసలు ఆ వాయిస్ కి ఆ బేస్ కి దండవరా దూతా అంటున్నారు ఒక్కొక్కళ్ళు. అసలు అదేంది భయ్యా, అసలు ఎట్లా ఉందంటే చిక్కా గుర్తుంది. ఒక స్టేజ్ అనేది ఉంటది, ఇక్కడ వరకే వినగలం, ఇక్కడ వరకే చూడగలం. అసలు ఎట్లా స్టేజ్ దాటిపోయి అసలు ఎంత గలీజ్గా అనిపిస్తుంది అంటే నిజంగా అసలు టీవీ కట్టేయాలని అంత చికాకు గుర్తుంది అనమాట. సో ఇక్కడ నైట్ అసలు ఏం జరిగిందంటే గుసగుసలు ఆడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి మహాపవిత్రురాలు మన మహారాణి గారు మాధురి గారు చెప్పి మరి బయటికి వెళ్ళి ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట, వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి మీరు డైలీ గొడవ పడ్డాలని చూస్తున్నారు, మీరు డైలీ ఏదో ఒక మాట అనేయాలని చూస్తున్నారు. మరి అప్పుడు ప్రతి వాళ్ళు పక్కన వాళ్ళు అందరూ డిస్టర్బెన్స్ ఫీల్ అవుతారని మీకు అనిపించట్లేదా? ఆ ఇంగితం మీకు లేదా? ఆ సిగ్గు మీకు లేదా? అది అసలు గింత కూడా బుద్ధి కూడా లేదనమాట. అసలు ఇలా ఎలా అండి మీ పిల్లల్ని ఎట్లా పెంచుతారు? ఎంత గొడవలు పడే మెంటాలిటీ ఉంటే ప్రతి దానికి గొడవే, నువ్వు ఇది అన్నావా గొడవ, ఇది అన్నావా గొడవ, తిన్నావా గొడవే, అసలు అన్నిటికీ గొడవే అనమాట. అసలు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఒక్కొక్కళ్ళు మీరేంది నాకు చెప్పేది, మీరేంది నాకు చేసేది, మీరేంటి అసలు మీరు నా కింద కాలి ధూళితో సమానం అన్నట్టు చేస్తున్నారనమాట. ఇదైతే కరెక్ట్ కాదు మాధురి గారు. మీరు ఎంత ఎలాంటి పొజిషన్లో ఉన్నా కూడా మనం అసలు అట్లా బిహేవ్ చేయకూడదు. మనం ఇవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితేనే మనకి కూడా రెస్పెక్ట్ వస్తుంది. ముందు ఒకళ్ళని అనే ముందు నువ్వు ఎలా చక్కగా ఉన్నావో కూడా చూసుకో అమ్మ తల్లి. అసలు ఎట్లున్నదా అంటే ఏమైనా తొందరగా ఎలిమినేట్ చేస్తే బాగు అనేసి అన్నారు అనమాట అందరూ కూడా. అంతెందుకు బయట ఎందుకు, నేనే చేస్తున్నాను కదా వీడియోస్, నా ప్రతి వీడియో కింద అసలు అవును 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 ఈ మాధురి గారిని తొందరగా ఎలిమినేట్ చేస్తే బాగు, మాధురి గారు చెత్త 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 అని చెత్తలాగే మాట్లాడుతున్నారు. నిజం అసలు ఈ విషయానికి కూడా ఒక అర్థం ఉండదు పర్థం ఉండదు. తిట్టేయడం లోడలోడ ఏది పడితే అది మాట్లాడడం. అసలు అక్కడ నాన్న అన్నప్పుడు అక్కడ దివ్యాకి మాధురికి జరుగుతుంది ఫైట్. ఈ మాధురికి దివ్యాకి ఉన్న మధ్యలో ఈ తనుజ ఏం చేసింది, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు జరుపుకున్నట్టు ఉంది ఇది అనేసి అంటున్నారు. తనుజ ఈ విషయంలో రియాక్ట్ అవ్వకుండా ఎందుకు వదిలేసిందో నాకు అర్థం కాలేదు. ఓకే ఎంతో గొడవ పట్టుకోకుండా ఉండడమే మంచిది, ఏమతో మంచిగా మాట్లాడడమే మంచిది. ఎందుకంటే ఏమతో జస్ట్ ఒక అట్లా క్రాస్ జరిగిందంటే చాలు, ఇక మనకి ఇక తడే ఇక నన్నే టార్గెట్ చేస్తుంది అన్నది అందరికీ వచ్చిందనమాట. అలా ఉంటే ఎట్లా, మనం మాట్లాడితేనే కదా ఆమె బయటికి పంపేది. అందరూ కలిసి అసలు ఒక్క స్టాండ్ తీసుకుంటే ఆమె ఎంత మాట్లాడడం ఇదైతే మిస్ చేస్తున్నారు అందరూ కూడా హౌస్ మేట్స్. ఆమెకు భయపడ్డం ఏందండి, ఆమె అందరిలాగే వచ్చింది, ఆమె పెద్ద ఏం కిరీటం పెట్టుకొని రాలేదు, అందరిలాగే వచ్చింది, అందరితో సమానంగా చూడాలి. ఇక ఆమె రెడీ టు ఇక గొడవలు పెట్టుకోవడానికే ఫస్ట్ స్టార్ట్ అయింది అని అనుకుంటే మాత్రం ఆమెకి ఇక ఆమెను పట్టించుకోకుండా ఆమెను వదిలేస్తే మనని ఆమె తిట్టుకునేది, మనని ఆమె ఉండిద్ది అని అంటే ఎట్లా? అందరూ కలిసి రియాక్ట్ అయితే ఎంత బాగుంటుందో. అండ్ మెయిన్ గా మాట్లాడుతున్నారు శ్రీజ గినక ఈ విషయంలో శ్రీజ ఉండుంటే నీ మొహం మీదే కూడా మాట్లాడేది అనమాట. అమ్మాయి ఉండుంటే చాలా బాగుండేదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అవును శ్రీజ గినక ఉండుంటే వీళ్ళు ఇంట్లో వెనకాడుతున్నారు కదా, అది అస్సలు ఉండదు అనమాట. శ్రీజ ఫస్ట్ ఉండి ముందుండి మరి స్టార్ట్ చేసి స్టాండ్ తీసుకొని మరి నా వాళ్ళని అంటావా అన్నట్టయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మోరోవర్ ఈ వైల్డ్ కార్డ్స్ అనుకుంటున్నారు కదా, వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మన గ్రూప్ ని పంపించేయాలి అనుకుంటున్నారని అందరూ అనుకుంటున్నారు. మరి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కదా, మీరు కలిసే కదా వాళ్ళని నామినేట్ చేసేది, మీరు కలిసే కదా వాళ్ళని ఆపోజిట్ గా చూసేది. మరి మీరు ఎలా
ఎలాగ గ్రూప్ గేమ్ ఆడతారో వాళ్ళు కూడా గ్రూప్ గేమ్ ఆడతారు. ఎందుకంటే ఒక 1 month మొత్తం వాళ్ళు కలిసి ఉన్నారు, ఆ మాత్రం బాండింగ్ ఉండదా? 1 month కలిసి ఉన్న రూమ్ లోకి ఇంకొక కొత్త వాళ్ళు వస్తే వీళ్ళందరూ ఒక టీమ్మేట్ అవుతారు, కానీ నేను వీళ్ళతో ఉండను మీతో ఆడతానని వాళ్ళు అయితే అస్సలు ఆ మాట అనరు. నిజంగా నేనైతే ఇదిని సపోజ్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు గ్రూప్ గా ఆడుతున్నారంటే అవును, మరి వీళ్ళు టీమ్ గా గ్రూప్ వచ్చారు, మరి వీళ్ళకి ఆపోజిట్ గా టీమ్ గా ఆడడమే బెస్ట్ కదా అనేది అయితే నేను అనుకుంటున్నాను అనమాట. ఇంకా మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఈ రమ్యకి ఇచ్చిన పవర్ అనమాట. సో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలి మీరు, 1 dayకి బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అండ్ డిన్నర్ మొత్తం అనేసి చెప్పారనమాట. అస్సలు భయ్యా లిస్ట్ చూడండి, లిస్ట్ ఇదంతా లిస్ట్. ఇక్కడ అసలు ఒక్కళ్ళు తినడానికి అది కూడా ఒకరికి షేర్ చేసుకోవాలి. ఆ షేర్ చేసుకునేదైనా సుమన్ గారికి. సుమన్ అయినా కూడా అక్కడ ఆయన నాన్ వెజిటేరియన్ కాదు, వెజిటేరియన్ ఆయన. సో మిగిలినవన్నీ కూడా ఒక్కతే తినిద్దా? అసలు చూడండి, నేను లిస్ట్ చెప్తా చూడండి. అసలు బిగ్ బాసే షాక్ అయ్యాడు. బిగ్ బాస్కే మామూలు షాక్ ఇవ్వలేదన్నమాట. ఇవన్నీ తినడానిగా ఏమన్నా ఉన్నా అన్నట్టే ఉందన్నమాట. ఫస్ట్ ఎట్లుందంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లో ఎగ్, పెసరట్టు ఉప్మా, పూరి, మైసూర్ బజ్జీ, కాఫీ అంట. ఇక్కడ వరకు చాలు బిగ్ బాస్, అది వరకు సరిపోద్దంట. ఇయే 4-5 రకాలు చెప్పిందమ్మ తల్లి. వామ్ము, ఈ రెస్టారెంట్ ఇక అమ్మ కూడా ఎంతగానో ఒక్కరోజు ఇవి ఇంక పెట్టాలంటే బిగ్ బాస్ ఛానల్ మాడిసి లోపల పెట్టేసుకోవడం బెస్ట్ అనమాట. లంచ్ లోకి చికెన్ జాయింట్స్, ఎగ్ బిర్యానీ. మరి నీకు ఒక్కడికి ఆర్డర్ పెట్టుకున్నా మరి షేర్ చేసుకోవాల్సిన సుమన్ గారికి ఏం చెప్పలేదేంటి? నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి చాక్లెట్ ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ అంట. ఓకే, 7 వరకు ఓకే కదా. అసలు నైట్ కి చెప్పిన లిస్ట్ చూడండి. వెజ్ డబుల్ క్రష్ పిజ్జా, మిక్చర్ ప్యాకెట్, బనానా చిప్స్, 4 egg ట్రేస్ అంట. 4 eggs కాదమ్మా, ట్రేస్ 4 ట్రేసే కావాలంట. నెక్స్ట్ 2 kg మోతిచూర్ లడ్డు, వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, ఫ్యామిలీ ప్యాక్ చాక్లెట్, గీ, రా మ్యాంగో విత్ ఉప్పు కారం చల్లి అలా అలా ఇవ్వాలంట. అసలు ఏం చెప్పాలి? నువ్వు వచ్చింది గేమ్ ఆడడానికమ్మా, తిండిపోతు అనే పేరు తెప్పించుకోవడానికి కాదు. నిజంగా తిండిపోతులాగే అన్ని ఆర్డర్ ఇచ్చింది అనమాట. అసలు అవి చూడండి. అసలు ఓకే, తను గట్టిగా నిలబడి ఓన్లీ తనతోనే కాదు, సుమన్ గారితోనే కాదు, అందరితో షేర్ చేసుకుంటాను అని ఉంటే ఎంత బాగుండేదన్నమాట. కానీ అది అనకుండా ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళతో కూడా కంబైన్ అయినా బాగుంటుంది. అంటే చెప్పినవి అన్ని కూడా ఎక్కువ నాన్ వెజ్జే ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే సుమన్ గారు వెజిటేరియన్ కాబట్టి అదంతా వేస్ట్ అయిపోయినట్టు కదా. సో లంచ్కి సుమన్ గారికి ఏం షేర్ చేసుకోవడానికి రాలేదు, ఓన్లీ ఏమో తినడానికి మాత్రమే వచ్చింది. ఖచ్చితంగా బిగ్ బాస్ చెప్తారు, నువ్వు తినాలి, నువ్వు ఒక్కదానివే తినాలన్న పనిష్మెంట్ ఇస్తే భలే ఉంటుంది. ఇవన్నీ ఐటమ్స్ పెట్టి ఆవిడ మధ్యలో కూర్చోబెట్టి నువ్వు మొత్తం ఇప్పుడు ఎన్నైతే ఆర్డర్ పెట్టుకున్నావు ఎవరితో షేర్ చేసుకోకుండా నువ్వు ఒక్కదానివే తినాలి అని ఉంటే అబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందో కదా. ఆ ఫీలింగ్ సూపర్ ఉంటుంది. సో అది జరిగితే బాగుండు అనేది నాకు అనిపిస్తుంది. సో ఇక చూడాలి ఏం జరుగుతుందో అనేసి. అండ్ నెక్స్ట్ ఈ పవన్ కి రితుక్ కూడా మధ్యలో దూరేసి బాగానే గొడవలు పెట్టేస్తున్నారు. అండ్ నెక్స్ట్ తనుజాని, దివ్యాని, భరణి గాని ఎలాగైతే సపరేట్ చేశారో ఈ రితుని పవన్ కూడా సపరేట్ చేస్తారు. నో ప్రాబ్లం, కొంచెం ముందు అదే జరుగుతుంది అనమాట. ఇక అది కాసి వాళ్ళ వీడియో వచ్చేసి నిన్నటి రివ్యూ అంతా కూడా టోటల్ గా మాట్లాడేశాను. నాకు అనిపించింది మొత్తం చెప్పేశాను. అబ్బా మరి నేను ఏమైనా పాయింట్స్ మిస్ చేశాను అనేది మీకు ఏమైనా అనిపించిందా? సో మీకు అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి ఏమేమి మిస్ చేశాను, దాని గురించి కూడా డీప్ గా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ వీడియోస్ లో కలుసుకుందాం. బాయ్.